It took me a minute to notice it. It was holding me back. It's time to move. So now let's go to the master bedroom, guys. I love this view, especially, man, pretty untida so. Chick 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 chick. So we're going to my closet first. So let me show you my closet idea. Ikkada nundi chupista. Of course, laundry basket in every bedroom, and ఇక్కడ ఒక మిర్రర్ పెట్టించుకుందాం అన్న ఐడియా ఉంది, బట్ క్లటర్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. బట్ ఐ డోంట్ నీడ్ ఎ మిర్రర్ ఇన్ హియర్ బికాస్ బాత్రూంలో ఎలాగో ఉంది ఆల్రెడీ, సో ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. బట్ దట్స్ ద ఐడియా. ఉండడం అయితే ఉందన్నమాట, అక్కడ ఒక మిర్రర్ పెడదాము అని. Of course, you can also do the what we call, guys, wallpaper and stuff, and to make it more beautiful, pretty. But I'm not a wallpaper girly for entire house anamata. Like illa simple aesthetic ga itla neat ga only white and black unte naku chala ishtapadta. I don't know why. And coming to the wardrobes, and ikkada aithe ఒకటి ఫుల్ సైజ్ పట్టింది ఇలాగా, అండ్ ఇక్కడ ఒక ఫుల్ సైజ్ పట్టించాను. బట్ ట్రిమ్ కట్ చేశాకే గైస్, ట్రిమ్ కట్ చేశాకే పట్టింది. అండ్ మిడిల్లో పర్ఫెక్ట్గా ఒక సింగిల్ అనమాట, ఇట్స్ నాట్ ఎ డబుల్ వన్. అండ్ ఇది వచ్చి 2 glass doors with drawer types middle lo, and adachi 2 complete full closed doors anamata. So let's finish this and then go to the that side of the room. I think, guys, ఇది 2 parts చేస్తే మంచిదేమో, ఐ డోంట్ నో. బట్ అయిపోతే మాత్రం ఒక దాంట్లోనే ఉంచుతా, లేకపోతే 2 చేస్తాను. సో కమింగ్ టు దిస్ సైడ్, గైస్, దిస్ ఈజ్ ఆల్ లైక్ అ వైట్ కలర్, స్టార్ట్స్ విత్ వైట్ కలర్ అండ్ గోస్ టు బేజ్ అండ్ ఎల్లోస్. అండ్ కమింగ్ టు ద బాటమ్, సో ఇవన్నీ నా ప్యూర్ ఇండియన్ లాంగ్ డ్రెస్సెస్ అన్నమాట. నేను వెరీ 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 రేర్గా వేస్తాను, వేసేవన్నీ ఇలా మడత పెట్టి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇట్ సైడ్ ఇంకా ఎంటీఏ ఉంది, లేదు లేదు పెట్టేసాను. ఇట్ సైడ్ కూడా ఇండియన్ వే గైస్, హానెస్ట్గా, కాకపోతే ఇలా పెట్టుకున్నాను అనమాట మంచిగా. ఈ మెష్ బాస్కెట్స్లో పెట్టుకున్నా. సో ఐల్ బి ఏబుల్ టు సీ. ఇవంతా ఏంటంటే కొంచెం ఎక్కువ గేరా ఉండేది, ఫ్రిల్స్ ఉండేవి, అట్లాంటివి అనమాట. కిందంతా మ్యాక్డగాల్ డ్రెస్సెస్ అట్లా పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఒక చోట, అండ్ అక్కడ ఇంకా స్పేస్ ఉంది గైస్, అక్కడ కూడా ఏమైనా పెట్టుకోవాలంటే. అండ్ దీస్ ఆర్ ఆల్ మై ఫ్రాక్స్, నాట్ కలర్ కోఆర్డినేటెడ్, బట్ ఫ్రాక్స్ ఇలా హాఫ్ హ్యాంగ్ చేసి పెట్టాను అనమాట. ఫ్రీక్వెంట్గా వేసుకునే ఫ్రాక్స్. ఇది ఇంకా వేయలేదు గాయస్, ఇది కూడా మ్యాక్డగాల్, సూపర్ ప్రిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ మిడిల్ స్మాల్ వన్, ఇక్కడ అన్నీ రిలేటెడ్ టు జీన్స్ జాకెట్స్, జీన్స్ వాట్ వి కాల్, పైనుంచి కింద వరకు ఉంటాయి కౌబాయ్ డ్రెస్ లాగా, అట్లాంటిది అన్నీ రిలేటెడ్ టు జీన్స్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీన్స్ జాకెట్స్ అంతా వైట్ కలర్, ఈ కలర్. My favorite is this one, guys, with charms. And those are still empty. And
పైన అంతా చూస్తే ఎవ్రీవేర్ ఇట్స్ మెష్ బాస్కెట్స్ విత్ ఆల్ మై ఇండియన్ కుర్తాస్ అట్లాంటివి అనమాట. సో నాకు ఎప్పుడు ఏం కావాలన్నా బాస్కెట్ కిందకి దింపడం, ఆ డ్రెస్ వేసేసుకొని అలానే మడతపెట్టి దాంట్లో పెట్టేసేయడమే గైస్. ఇట్స్ వెరీ ఈజీ పీజీ. ఇవన్నీ దుప్పట్టాస్ అనమాట. ఆల్ కైండ్ ఆఫ్ దుప్పట్టాస్ ఆర్ హియర్, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ కుర్తాసే. సో ఏ కుర్తా ఎక్కడుందో ఈజీగా తెలుస్తుంది, ప్లస్ ఆర్గనైజ్డ్ అయితే ఉంటుంది అనమాట. లుక్స్ వైజ్ అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఇలా నాలాగా చిన్న క్లాజెట్ స్పేసెస్, లాట్ ఆఫ్ క్లోత్స్ ఉండే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు గైస్. ద ప్రాబ్లమ్ ఈజ్ నేను ఒక గోల్ లాగా పెట్టాను అనమాట. వీలైనంత వరకు హిజ్ అండ్ హర్ క్లాజెట్స్ ఇస్తారనమాట మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడే పట్టించనే మాత్రం వేరే బెడ్రూమ్స్లో పెట్టుకోవాలి అన్నట్లు. ఒకవేళ ఎక్కువ క్లోత్స్ కొనుక్కుంటున్నామంటే డొనేట్ ఆల్ దిస్ ఎగ్జిస్టింగ్ క్లోత్స్ అండ్ దెన్ రీప్లేస్ దెమ్ విత్ ద న్యూ క్లోత్స్ అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేసా. బట్ లెట్స్ సీ. బట్టలు పాడవకపోతే పడేయడం కష్టమే గైస్, హానెస్ట్గా చెప్పాలంటే. సో ఐ డోంట్ నో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్. అదర్ రూమ్స్ యూజ్ చేసేస్తానా చైనా అని. బట్ యాజ్ ఆఫ్ నో మై గోల్ ఈజ్ దాట్ దాని ప్రకారంగా సర్దినా అనమాట. అందుకనేసి ఓన్లీ ఒక్క ఎక్స్ట్రా క్లాజెట్ లైక్ పట్టు చీరలు, కుర్తాస్ ఇట్లా గ్రాండ్ వాటికి ఒకటి తీసుకున్నాం అటు సైడ్ మధు ఆఫీస్ రూమ్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడ మా వస్తువులు లేవు గైస్, ఇక్కడే ఉండే దాంట్లో అడ్జస్ట్ చేసేసాను అనమాట. అందుకనేసి ఈ మెష్ అయితే నాకు చాలా 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 యూజ్ అయినాయి. ప్లస్ లుక్స్ క్లాసీ. అండ్ కమింగ్ టు దిస్ సెంటర్ థింగ్, ఇట్ స్టార్ట్స్ విత్ ఆల్ బ్లూస్ అండ్ దెన్ పింక్స్ వరకు వెళ్తాయి అనమాట. ఇలా స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఈ డ్రాస్ ఓపెన్ చేస్తే ఇవి వచ్చి చీరలకి లో స్కర్ట్స్, ఇన్ స్కర్ట్స్ ఉంటాయి కదా, అవి ఇవన్నీను. ఇవి వచ్చి ఆల్ కలర్డ్ టైట్స్, లెగ్గిన్స్ అట్లాంటివి అనమాట. కలర్డ్ ఇక్కడ మోస్ట్లీ. అండ్ ఇక్కడ వచ్చి బ్లాక్స్, బ్రౌన్స్, గ్రీన్స్, లెగ్గిన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ కైండ్ ఆఫ్ ఇన్నర్ స్టఫ్ గైస్, ఎక్స్ట్రా స్టఫ్ కైండ్ ఆఫ్. అండ్ ఇక్కడికి వస్తే వాట్ ఐ డిడ్, రెడ్స్ అండ్ బ్రౌన్స్ ఇక్కడ. సో ఆరెంజ్, రెడ్స్, బ్రౌన్స్, గ్రీన్స్ ఇలా కలర్ కోఆర్డినేట్ చేశాను. ఇవంతా నా బ్లేజర్స్ అనమాట. సో అలా కలర్ కోఆర్డినేట్ చేశా ఇక్కడ. టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి గాయస్. తర్వాత కింద ఏం చేశానంటే, సో దీస్ ఆర్ ఆల్ మై జీన్స్ ప్యాంట్స్. ఇవన్నీ నా ఆఫీస్ ప్యాంట్స్ అనమాట. నేను ఆఫీస్కి ఇయర్లీ ఎప్పుడో ఒకసారి వెళ్తా కాబట్టి అన్నీ కింద పెట్టేసిన గైస్, ఎక్కువ ఏం వెయ్యట్లే కదా అని చెప్పి. ఇవన్నీ నా కంప్లీట్ జీన్స్ ప్యాంట్స్, ఇవే ఎక్కువ వేస్తాను. ఆర్ ఎల్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ లెగ్గిన్స్ ఎక్కువ వేస్తాను అనమాట. సో కమింగ్ టు దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, ఇక్కడ స్పేస్ నేను పక్కా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను కదా గైస్. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, కబోర్డ్స్ ఆర్ నాట్ వర్తీ గైస్. ఎందుకు అంటే నాది ఇలా ఉంటుంది కదా పొడుగ్గా. సో కబోర్డ్స్ పెడుతుంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. మనం నడవాలన్నా చేయాలన్నా కష్టమవుతుంది అనమాట. సో నేను ఏం చేశాను, అమెజాన్లో ఇలా యూ షేప్ రాడ్స్ వెతికాను అనమాట. సో ఇలా మొత్తం యూ షేప్ ఉంటుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా అంతే ఇంచ్ వరకు కొలుచుకొని, ఎంతది 19 ఇంచెస్ గైజ్ నాదైతే, తీసుకొని ఇలా పెట్టించాను అనమాట. సో ఇట్స్ ఆల్ మై బ్లాక్ స్వెట్ షర్ట్స్ అనమాట. ఎక్కువ నేను బ్లాక్ వే వేస్తూ ఉంటాను, మోస్ట్లీ ఎక్కువ బ్లాక్ వే వేస్తుంటాను అనమాట. అందుకని నా స్వెట్ షర్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా, బ్లాక్ బట్టలు అన్నీను ఇలా. కమింగ్ టు దోస్ 2 థింగ్స్, ఇవి రెండు ఏంటంటే
ఇక్కడ నుంచి ఆ వాల్ అంతా ఖాళీగా ఉంది గైజ్, అసలు లాడ్ ఆఫ్ స్పేస్ వేస్ట్ అయినట్లు అనిపించింది అనమాట. సో అగైన్ ఐ సర్చ్డ్ ఇన్ అమెజాన్ అండ్ ఇలాంటివి అమ్ముతారనమాట, ఏ స్టోరేజ్ విత్ హ్యాంగింగ్ రాడ్. సో అక్కడ ఏమన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నాకేం లేదు. యూజువల్లీ హ్యాండ్ బ్యాగ్స్ అలా పెట్టుకుంటారంట, నావన్నీ కింద ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకోలేదు. సో నాకు కావాల్సింది హ్యాంగింగ్ షెల్ఫ్ కాబట్టి సో ఇక్కడ హ్యాంగింగ్ రాడ్స్ వచ్చి పెట్టించాను. ఎందుకు అంటే ఫ్రాక్స్ అట్లాంటివి మడత పెట్టి పెట్టుకోవచ్చు కదా ఇక్కడ అనేసి ఫ్రాక్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఇలా పెట్టించాను. అండ్ కమింగ్ టు దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, పైన వచ్చి అగైన్ మా ఇండియన్ లాంగ్ ఫ్రాక్స్ విత్ క్యాన్ గేరా అట్లాంటివి ఉండేవి. అండ్ ఇట్ సైడ్ వచ్చి సేమ్ ఇండియన్ నీ లెంత్ ఫ్రాక్స్ విత్ క్యాన్ అట్లాంటివన్నీ ఉండేవి. అండ్ కపుల్ ఆఫ్ మ్యాక్ ద గర్ల్ డ్రెస్సెస్ అనమాట, ఎప్పుడన్నా వేసుకునేవన్నీ ఇలా పైన పెట్టుకున్నాను. అండ్ కమింగ్ టు దిస్ ఎల్ షేప్డ్, దిస్ ఈజ్ మచ్ నీడెడ్ గైజ్. ఎందుకు అంటారా, ఓ మై గాడ్, బిఫోర్ చూడాలి, ఇన్నర్స్ ప్యాంట్లు అన్నీ అక్కడొక చోట ఈడొక చోట యాడంటే ఆడ పడిపోయి ఉంటాయి అనమాట. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్ నౌ ఇట్ ఈస్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. సో ఇవంతా నా స్పోర్ట్స్ బ్రాస్, ఇక్కడ ఆ కార్నర్లో అంతా రెగ్యులర్ బ్రాస్ అనమాట. అండ్ దీస్ ఆర్ ఆల్ మై షార్ట్స్, లైక్ ఫ్రాక్స్కి వాటికి లోపల వేసుకోవడానికి షార్ట్స్. ఇవన్నీ నా జిమ్ వేర్ టీషర్ట్స్ అనమాట, కలర్ కోఆర్డినేటెడ్గా ఇలా పెట్టా. ఇవన్నీ జిమ్కి వాడే టీషర్ట్స్ ఆర్ వాకింగ్కి వేసుకునే టీషర్ట్స్ అనమాట. ఇవన్నీ నా నైటీలు, లేకపోతే ఇంట్లో వేసుకునే నైట్ డ్రెస్లు అట్లాంటివి. ఇవన్నీ నైట్ డ్రెస్సెస్ అనమాట, కలర్ కోఆర్డినేటెడ్. అవి లైట్ కలర్, ఇవి డార్క్ కలర్. ఇవన్నీ నా ప్యాంటీ హోల్డర్స్ అనమాట. ప్యాంటీస్ అన్నీ దీంట్లో వాష్ అయిపోగానే ఇందులో పెట్టేసుకుంటాను, ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి పికప్కి అని. ఇవన్నీ షేపర్స్ అనమాట, ఇఫ్ అట్ ఆల్ ఐ నీడ్ ఇట్ ఐ వేర్ ద షేపర్స్. అండ్ కమింగ్ టు ద బాటమ్ షెల్ఫ్, సేమ్ ఇవి కూడా ప్యాంటీ హోల్డర్సే. అండ్ ఇవన్నీ నా వర్కౌట్ ప్యాంట్స్. అండ్ ఇవి వచ్చిన స్విమ్ సూట్స్ అనమాట. స్విమ్ సూట్స్ ఎప్పుడో ఒకప్పుడే వేస్తా కాబట్టి ఇక్కడ పెట్టేసిన. అండ్ ఇదంతా ఎంటీ. ఇంకా వీటికి కూడా మార్చేసా గైస్, నాబ్స్ అన్ని బ్లాక్ గోల్డ్ నుండి మొత్తం బ్లాక్. అండ్ ఇక్కడ స్పేస్ ఉంది నాకు. సో ఇన్స్టెడ్ ఆఫ్ పుడింగ్ వన్ షెల్ఫ్ నేనేం చెప్పినా అంటే, షెల్ఫ్స్ అన్ని హాఫ్ అండ్ హాఫ్ వచ్చాయి కదా, ఫుల్ లేవు, డ్రెస్సెస్కి వాటికి కష్టమవుతుందని నా దగ్గర ఉండే రాడ్స్ పెట్టమని చెప్పిన. ఇక్కడ ఒక రాడ్, ఇక్కడ ఒక రాడ్. ఎందుకు అంటే బుడ్డ ఫ్రాక్స్ అన్నీ హ్యాంగ్ చేయొచ్చు ఇక్కడ అని చెప్పి. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రాక్స్, స్మాల్ ఫ్రాక్స్ అనమాట. ఇవన్నీ ఇలా హ్యాంగ్ చేశాను. సో దిస్ ఈజ్ అబౌట్ మై క్లాజెట్. ఇట్స్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెరీ ఈజీ టు సీ అండ్ ఫైండ్ ద స్టఫ్ గైజ్. ఎక్కడెక్కడ ఏమేమి ఉందో అని క్లారిటీతో తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ లుకింగ్ సో ప్రిటీ. ఇక్కడ నుంచి చూడండి, ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ నీట్. అఫ్ కోర్స్ నేనే చెప్పుకుంటున్నాను, అది మీరు చెప్పాలి. ఐ నో, మీరు కమెంట్ చేయండి ఎలా ఉంది అని. అండ్ నా ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. నౌ లెట్స్ గో టు ది మధుస్ క్లాజెట్. బాబు గారు ఎలా పెట్టుకున్నారో అని భయం నాకు. అంటే సర్దిచ్చింది నేనే, గబ్బు చేసేస్తాడు కానీ ఈజీగా. So here is all our suitcases guys. చెప్పనా, ఇల్లు నిండా సూట్ కేసులే ఉంటాయి. బికాజ్ ఐ లవ్ సూట్ కేసెస్. కొత్త సూట్ కేసులు కొంటూనే ఉంటాను, ఇలా అరేంజ్ చేసుకుంటూనే ఉంటాను అనమాట. చాలా సూట్ కేసులు ఉంటాయి నా దగ్గర. ఐ డోంట్ నో వై, సూట్ కేసులో పిచ్చి నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. అండ్ కమింగ్ టు దిస్,
ఫస్ట్ షెల్ఫ్ ఇవన్నీ ఇలా టీ షర్ట్స్, ఆఫీస్కి వెళ్ళే షర్ట్స్ అనమాట. ఇలా కలర్ కోఆర్డినేటెడ్గా చేసిచ్చా, కానీ అప్పుడే మిస్ మ్యాచ్ చేసేసాడు మా ఆయన బాబు. ఆఫ్ కోర్స్ పెట్టుకోవడం కష్టమే లేండి గైస్, అట్లా కలర్ కోఆర్డినేటెడ్గా ఎంత ఉంచుకుంటాం. ఇట్స్ సో టఫ్. ఐ టోటలీ అగ్రీ. బట్ అట్లీస్ట్ నీట్గా ఉంచుకుంటే చాలు అనేది నా కాన్సెప్ట్ అనమాట. కలర్ కోఆర్డినేటెడ్గా ఉంచుకోకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ, బట్ ఇట్లా నీట్గా ఉంచుకుంటే చాలు అనేసి నా కాన్సెప్ట్. అండ్ ఇక్కడ తన ఇన్నర్స్ అట్లాంటివి పెట్టుకున్నాడు, అండ్ లింట్ రిమూవర్ అలాంటివి పెట్టుకున్నాడు అనమాట. అండ్ తన వాచ్ స్టాండ్ ఒకటి పెట్టుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చి ఎక్స్ట్రా క్లాత్స్, తను సాఫ్ట్ క్లాత్తో హెయిర్ తుడుచుకుంటాడు గైస్, నాట్ విత్ రెగ్యులర్ టవల్స్ అనమాట. హెయిర్ ఫాల్ ఉండకూడదని, దాట్ హౌ పికీ హీ ఈజ్ అనమాట. అండ్ ఇవన్నీ తన షార్ట్స్, డిఫరెంట్ షార్ట్స్ పెట్టుకున్నాడు. అండ్ ఇదంతా తన బ్లేజర్స్ అట్లా పెట్టుకున్నాడు అనమాట మిడిల్లో, ఆర్ జీన్స్ జాకెట్ బ్లేజర్స్ ఇట్లాంటివి పెట్టుకున్నాడు. ఇక్కడ స్టిల్ ఎంటీ. సో నేను ఏం చెప్పానంటే ఓలెక్స్తో ఈచ్ ఒక్కొక్క దానికి ఒకటి కనెక్ట్ చేసేయని చెప్పాను. ఈ రూమ్లో అన్నీ సేమ్ హైట్ గైస్, ఇది ఒకటే పెద్దది వచ్చింది, బట్ దట్స్ ఫైన్ అనుకున్నాను అనమాట లుక్స్ వైజ్కి. అండ్ ఇట్ సైడ్ వచ్చి స్వెట్ షర్ట్స్, ఆల్ హీజ్ స్వెట్ షర్ట్స్ అనమాట. అండ్ కింద కూడా బాస్కెట్ ఉంది, తనకు కూడా కొన్ని 2 బాస్కెట్స్ ఇచ్చాను. సో ఈ బాస్కెట్స్లో తను స్వెట్ షర్ట్, ఎయిర్పోర్ట్ వేర్ డ్రెస్సెస్ అన్ని ఇందులో పెట్టుకుంటాడు అనమాట. ఇక్కడ లైక్ మ్యాచింగ్ ఉండే స్వెట్ ప్యాంట్, స్వెట్ షర్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాడు. ఇవన్నీ జిమ్కి వెళ్ళాలంటే జిమ్ వేర్ మోస్ట్లీ అలాంటివి పెట్టుకుంటాడు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడంతా తన జీన్స్ ప్యాంట్స్ ఇంకా ఉండాలి గైస్, యాడ్ పెట్టుకున్నాడు నాకు తెలియదు, వాషింగ్కి వేసుకున్నాడు. ఇక్కడ పెట్టుకున్నాడు. అండ్ ఇది నేను ఆక్యుపై చేసేసాను అనమాట. నాకు ఇంకొక రో కావాలి అని చెప్పి షార్ట్ డ్రెస్సెస్కి ఆక్యుపై చేశాను. ఒకవేళ ఇవి నేను తీసుకోకుండా ఉంటే ఈ షెల్ఫ్ మధు కుర్తాస్ అన్నీ ఇక్కడికి వచ్చేసేవి గైస్, లైక్ ఇండియన్ ట్రెడిషనల్ వేర్. అప్పుడు తనది ఆ రూమ్లో అసలు ఏం ఉండేవి కాదు హానెస్ట్గా. బట్ నాకంటే ఒకటి ఉంటే ఇక్కడ బెటర్లే అనిపించింది, సో అందుకనేసి ఒకటి తీసేసుకున్నా. అండ్ అవి స్టిల్ ఏమంటారు, ఇక్కడ అంతా తన షార్ట్స్, ఎక్స్ట్రా షార్ట్స్, టీ షర్ట్స్. అండ్ ఇక్కడ వెయిట్ మిషన్ అవి. అండ్ దిస్ లాండ్రీ బాస్కెట్ ఐ హేట్ ఇట్, బట్ తను మ్యాస్ నుండి ఇదే వాడుతున్నాడు, అది తెచ్చుకొని అదే వాడుకున్నాడు అనమాట. తిన్న రూమ్కి కూడా ఒకటి అలాంటిది కొనాలి మ్యాచింగ్ది. సో ఇది కూడా విల్ గో ఇన్ టు అటక. So for bedrooms and coming to the bedrooms and closets, ఇదే guys as of now అయితే నేను సర్దింది ఆర్గనైజ్ చేసింది 40 minutes వీడియో అంట. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, డివైడ్ చేసేస్తా 2గా. 40 minutes అంటే చూస్తారు చూడరు. సో మిగతా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి సపరేట్గా పెడతాను, మిగతావన్నీ ఒకలాగా పెడతాను అనమాట, సో దట్ మీకు ఈజీ అవుతుంది. అండ్ కింద నా క్లాజెట్లో ఏమేమి ఆర్గనైజ్ చేశాను అనేది ఇంకో వీడియో షూట్ చేస్తాను నేను. డ్రెస్సింగ్ రూమ్లో సేమ్ ఇక్కడ ఉండే ఎల్ షేప్దే కిందది ఒకటి పెట్టించినా కదా ఎక్స్ట్రాగా ఉండిపోయిందని, అది ఎలా ఆర్గనైజ్ చేశానో కూడా చూపిస్తాను మీకు. Stay tuned for that video too.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది hype icon or hype button, and don't forget to like, share and subscribe and comment guys, and I'll see you all in my next video. Until then, bye people, bye guys. It's all for the better.